బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం ఆ, ఏంది, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయ రంగం అయితే పూర్తి సంక్షోభంలో ఉంది. దే- ఈ దేశంలో ప్రకృతి మీద ఆధారపడి జరిగేది వ్యవసాయం. మన చేతుల్లో ఉండేది 25%. 75% వ్యవసాయం అనేది ప్రకృతి మీద ఆధారపడి ఉండేది. మనకి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి వేరు. వ్యవసాయ రంగంలో చెప్పుకోవటానికి పేపర్ మీద ఉండేది, రకరకాలుగా పేపర్ మీద సైంటిస్టులు చెప్పిన పేపర్ మీద వచ్చిన ఏ వర్క్ చేసినా మనకి 25% వ్యవసాయ రంగంలో ఉండేది. మిగిలిన 75% ప్రకృతి సహకరిస్తేనే వ్యవసాయ రంగం ముందుకెళ్ళేది. దీ- దీంట్లో పూర్తి సంక్షోభంలో ఉందన్నదానికి ఉదాహరణ ఇలా దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ముందు కూరగాయలు. అవును. కూరగాయ 40 రూపాయలు అయిందంటే ప్రపంచం మునిగిపోయినట్టే. మనం చెప్పుకోవటం కాదు, ముందు దేశంలో 40 రూపాయలు కూరగాయలు అమ్మితేనే ఇలా రైతు పండించే రైతు గిట్టుబాటు అవుతుంది. అవును. టమాటా కానీ బెండకాయ కానీ ఏ కాయలైనా కూలి 400 రూపాయలు కూలి ఉంది. వాళ్ళకి మళ్ళీ ఆటో ఛార్జీలు తీసుకెళ్ళి చైన్ కాడ దించి మంచినీళ్ళు ఇస్తే వాడు కూరగాయలు కోసి ప్యాకెట్ చేస్తారు. కూరగాయ మినిమం చేలో కూలి ఖర్చులే 20 రూపాయలు అవుతుంది అనమాట, ప్యాకింగ్ చేసి కోసి తయారు చేసి పంపించాలని. అదే బంగారు షాపులో 1,50,000 గ్రాము 10 గ్రాములు అన్నా కూడా షాపుల్లో, జ్యువెలరీ షాపుల్లో ఎక్కడ ఖాళీ లేదు. ఖాళీ లేదు. వాడు డబ్బులు తీసుకోవడానికి కూడా, బంగారు షాపులో డబ్బులు తీసుకునే వాళ్ళకి కూడా ఖాళీ లేదు. వాళ్ళ డిమార్ట్లోకి వెళ్తే 22 దుకాణాలు, షాపులు ఉన్నాయి, 22 కౌంటర్లు ఉన్నాయి క్యాష్ తీసుకోవడానికి. 22 కౌంటర్లో ఖాళీ లేదు. అదే కూరగాయల దగ్గరకు వచ్చేటప్పటికి, రైతు పండించే పంట దగ్గరకు వచ్చేటప్పటికి 40 రూపాయల కూరగాయలు అయితే టమాటా ఈ ప్రపంచమే మునిగిపోయింది. యుద్ధం వచ్చినట్లు పరిస్థితుల్లో ఈ దేశంలో ఉంది. మన సాంప్రదాయం ప్రకారం ఎక్కడున్నామో ఒక్కసారి ఎవరు ఆలోచించడు. కరెక్ట్ పాయింట్ చెప్పారు బాబాయ్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే కనుక వ్యవసాయమే దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అలాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఇంకా నష్టపోతున్నారు అంటున్నారు కదా, నిజమేనా అది? అది మనిషికి కొన్ని విధానాలు తెలియాలండి. జగన్మోహన్ రెడ్డికి అది తెలియదు. అతని మనస్తత్వం అది, అతని విధానం అది. అతన్ని మనం ఇప్పుడు ఎందుకంటే అది మనం అనకూడదు. ఇవాళ సినిమా ఎవరు సత్యనారాయణ గారు అంటాడు, తాగిన నా కొడుకు దేశం మీద ఎందుకని. మరి అది మనం అలాంటి వాతావరణంలో బతికిన జగన్మోహన్ రెడ్డికి మనం ఏం చెప్పాలో మనం మీరే ఎవరు ప్రజలే కాదు, అతను ఆలోచన అది విధానం. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, అచ్చంగా వ్యవసాయం మీద ఆధారపడితే రైతాంగం పూర్తిగా నష్టాల్లో ఉంది, రైతు వ్యవసాయం పరిస్థితులు బాగలేవు, దానికి ప్రత్యామ్నాయంగా పాడి పంట, పశువులు, ఇంకొక మార్గాలు ఎంచుకోండి, గవర్నమెంట్ దానికి సహాయం చేస్తాం, మేము లోన్స్ ఇస్తాం, మీకు సహాయపడతాం, దాని మీద ముందుకెళ్ళమని చెప్పాడు తప్పితే వ్యవసాయం దండగంటే, వ్యవసాయం అచ్చంగా చేస్తే దండగే. వ్యవసాయం చేసి నేను 8 ఎకరాలు అమ్మాను, 8 ఎకరాలు అమ్మేశాను, మా నాన్నగారు ఇచ్చింది. వ్యవసాయం చేసేదంటే దీంట్లో ఇవాళ వ్యవసాయ రంగం, అసలు వ్యవసాయం ఎందుకు చేస్తున్నారో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. మీరు వ్యవసాయం చేయటానికి ఏ దారి లేక, బ్రతకటానికి కూడా, తినటానికి కూడా అప్పు ఏదన్నా పుట్టాలంటే మనం ఏదో పని చేయాలి. మనం పని చేస్తున్నాం కాబట్టి, వ్యవసాయం చేస్తున్నాం అంటే ఎరువులు కొట్టోడు మిరగాయలు కొట్టోడు అప్పిస్తాడు, మనం బతుకుతాం. ఇవాళ కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే ప్రతి సంవత్సరం రైతు వాయిదా వేసుకోవటం, అప్పు తీర్చడం. నా అనుభవపరంగా చెబుతున్నది, ఒకటి చెప్పింది కాదు. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెబుతానండి. ఇక్కడ 16 విపత్తులు వచ్చినాయి అంట ఈ 18 నెలల్లో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, తుఫాన్లు కానీ, ఏదైనా కానీ 16 విపత్తులు వస్తే 10 రూపాయలు కూడా సహాయం చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారు, నిజమేనా? అది చేయకపోతే ఇప్పుడు విజయవాడలో అందరు చూశారు. అసలు ప్రపంచం ఎక్కడన్నా ఎవరైనా వాటర్ ట్యాంకులు పెట్టి, ఫైర్ ఇంజన్లు పెట్టి ఇల్లు క్లీన్ చేసి ఇంటికి 10 నుంచి 20,000 ప్రతి ఇంటికి 20,000 కాడికి ఇచ్చి బాగు చేయించింది చంద్రబాబు నాయుడు. అది కూడా అది క్లియర్గా అందరూ టీవీల్లో, వార్తల్లో వచ్చింది. అది కూడా చూసి నేను చేయలేదు చంద్రబాబు నాయుడు అనే మాట అంటే మనం కళ్ళతో చూసిందే మనమే నమ్మలేని స్థితిలో వైసీపీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ అదే బాణీలో ఉండాలి. అతనికి ఆనందం ఏంటంటే అతన్ని పొగడాలి, చంద్రబాబు నాయుడిని తిట్టాలి. ఇక రెండే ఆలోచన. ఇక అతనికి అసలు ఆలోచన ఏది, ఆయన చెప్పిన దానికి జై కొట్టాలి, చంద్రబాబు నాయుడు చేస్తే
నో అనాలి. ఇక ఈ రెండు ఎస్ ఆర్ నో. జగన్ అయితే ఎస్, చంద్రబాబు అయితే నో. అది దున్నపోతు ఈనిందన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఈనిందని చెప్పాల్సిందే. ఏంతరా దున్న అంటే ఒప్పుకోని పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు మొత్తం అంతే ఉండాలి. అది అందరూ అంతే ఉంటారు. దున్నపోతేందంటే గాడిని కట్టేయమంటున్నారు. అదే పరిస్థితి. దున్నపోతు ఈనిందిరా ఏందనే మాట వాళ్ళు చెప్పరు. మా అన్న చెప్పారు కాబట్టి ఈయనొద్ది. అదే చంద్రబాబు నాయుడు కూడా కట్టేయొద్దు అన్నాడని చెబుతారు. దున్న ఈనింది కాబట్టి ఈయన కట్టేయొద్దు అన్నాడని చెప్పే పరిస్థితిలో ఉంది గవర్నమెంట్. ఎందుకని అంటారు ఇంత నిర్లక్ష్యంగా వాళ్ళు సమాధానాలు చెప్పడం ఎందుకంటారు? వైసీపీ నాయకులు అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెబుతున్నాడు, ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తుంది అంటున్నాడు, రైతుల్ని మోసం చేస్తుంది అంటున్నాడు, వ్యవసాయదారులను మోసం చేస్తున్నా అంటాడు, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అందరినీ మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. నిజమేనా అదంతా? చెప్పాను కదా, వాళ్ళ ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎస్, చంద్రబాబు నాయుడు చెప్తే నో. ఆయన అవును, ఆయన కాదు. సంక్షేమ పథకాలు ఏముందండి? 4,000 ఈ దేశంలో ఎక్కడా లేదు. మీకు ఒకటే ఉదాహరణ, భారతదేశంలో అత్యధిక ఆదాయం వచ్చే రాష్ట్రం మహారాష్ట్ర. అవును, మహారాష్ట్రలో ₹10 ఇస్తారు. మనం చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ రోజు వరకు అన్ని వాళ్ళకి బస్సు సౌకర్యం లేని రాష్ట్రం ఏదన్నా ఉంటే మహారాష్ట్ర. ఈ దేశంలో బతకడానికి కూడా మనం ఆంధ్రప్రదేశ్ అసలు మనకి పుణ్యాత్ముడు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు రాష్ట్రాలను బాగు చేయడానికి, బస్సు సౌకర్యం కల్పించడానికి కానీ, రోడ్లు వేయడానికి కానీ ప్రధాన మహాపురుషుడు నందమూరి తారక రామారావు గారు చెప్పిన పార్టీ పుణ్యమే మనం ఈ రోజు వరకు బట్టగట్టుకొని అందరి రాష్ట్రంలో తిరగలుగుతున్నాం. మహారాష్ట్రలో ఇవాళ ఈ రోజుకి కూడా అన్ని బస్సు సౌకర్యాలు లేని ఊళ్ళో ఉన్నాయి. ఇంకా వ్యవసాయంగా ఖాళీగా ఉన్న జిల్లాలు ఇంకా 2-3 జిల్లాలు ఉన్నాయి. ఆ ఊరికి పోవటానికి కూడా ఇబ్బంది పడే రాష్ట్రంలో ఆర్థిక రాజధాని రాష్ట్రంలో అత్యధిక ఉన్న రాష్ట్రం మహారాష్ట్రలో కూడా ఈ ఫెసిలిటీస్ లేదు. ఈ పక్క కర్ణాటకలో కూడా లేవు. కర్ణాటక అభివృద్ధి చెందిన కర్ణాటకలో కూడా మనవాళ్ళు పోయి, ఆంధ్ర వాళ్ళు పోయి వ్యవసాయం చేసిన ఏరియాలో బాగుంది తప్పితే ఎక్కడా కర్ణాటకలో కూడా ఎక్కడా లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని అసలు పోల్చుకోవడానికి మనకి 2 రాష్ట్రాలు, ఇటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర, ఇవాళకి కూడా ఆ ఫెసిలిటీస్ లేని రాష్ట్రాలు అవి. మనం వాళ్ళని ఏమి చేయలేదని చంద్రబాబు నాయుడు, రామారావు గారు చేయకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం ఎవరికి తెలియని పరిస్థితి అన్నమాట అది. మరి ఓవరాల్గా చూసుకుందాం బాబాయ్, అసలు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఇది అసలు పద్ధతి కాదు, మా నాయకులను దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, ఇదేం పరిపాలన అంటున్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారా? తప్పు చేశారండి. బ్రాందీ అందరికీ తెలిసిందే. అసలు డాక్టర్లే స్టేట్మెంట్ ఇచ్చారుగా, మీకు 60% ఈ మందు తాగి ఆరోగ్యపడి లివర్లు పాడైపోయి హాస్పిటల్లో చేరిన మాట డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్లు. 60% ఈ మందు వల్ల ఎంతమంది చనిపోయారనేది ఆర్థికంగా తెలిసిందే. అది సత్యం. అది మనం చెప్పింది కదా, డాక్టర్లు చెప్పిన రిపోర్ట్లు కూడా అయ్యాయి. దాన్ని కూడా కాదు, డాక్టర్ రిపోర్టు కాదు. ఇంకా మనం వాళ్ళకి మద్యం కల్తీ, తిరుపతి లడ్డు, అసలు అన్నిటికంటే ఈ దేశంలో హిందూ దేశం అని చెప్పుకోవడానికి అసలు చెప్పాను కదా, ఆయన చెబితే ఎస్, నో, అవును. ఏది చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు చెప్పింది అవును, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తే నో, కాదు. ఈ రెండే వాళ్ళకి తెలిసిన పదాలు. ఇప్పుడు సాక్షులు కూడా అదే చెప్తున్నారుగా, తెలియదు, ఫోన్లు పోయినాయి, మాకు తెలియదు, ఫోన్లు మాకు లేదు, తెలియదు, ఈ రెండే మర్చిపోయాం. వాళ్ళు చెప్పాను కదా, అది అవును, ఇది కాదు, రెండే చెబుతారు. చంద్రబాబు నాయుడు అయితే కాదు, జగన్మోహన్ అయితే అవును. ఇక లడ్డు అయినా అదే, తిరుపతి లడ్డు అయినా అదే, రాముల వారి కట్నం తలకాయ తీసేసినా మాకు తెలియదు, రథం తగలబడిందంటే పిచ్చోడు తగలబెట్టాడు. ఇప్పుడు నిన్నే విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు, 10 సంవత్సరాల నుంచి ఎంతమందిని మార్చారు, మొత్తం మార్పుడు అని. ఇంకా మరి మార్పు సడన్ గా ఎందుకు వచ్చిందంటారు? ఆయనలో మార్పు ఏం రాలేదండి. ఆయన కొద్దిగా ఏదో బాధ లోన్ ఉంది, బయటికి వెళ్ళబుచ్చుకున్నాడు, అంత తప్పితే ఏం లేదు. ఆయన లోన్ ఉంటుంది కదా, తప్పు చేసిన భావన కాదు, ఏదో మధ్యలో సంఘర్షణ జరిపినప్పుడు మనిషికి ఒక ఆవేశం వచ్చింది. ఆ ఆవేశాన్ని ఏదో ఒక విధంగా అల్లగట్టితే కానీ పొట్టొప్పకుండా మనిషి బతకాలంటే ఆవేశం బయటికి రావాలి.
ఏంది బాబాయ్ మరి 2029లో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తాను, ఈసారి వస్తే కనుక 2.0 చూపిస్తాను అంటున్నాడు కదా. కళ్ళకంటూ సహజమే కదండి, ఎవరు ఆలోచన వాళ్ళకు చెప్పాం కదా. అతను వస్తే అవును తప్పితే నో అనే ఆలోచన ఆయనకి లేదు. ఏది అడిగినా నో, చేయాలో లేదో తెలుసు, వాళ్ళకి తెలిసిన విషయం, వాళ్ళకి తెలిసిన విద్య అది. మరి అయితే 2029లో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చే అవకాశం ఉందంటారా మరి ప్రజలు? అతను కలగనుకుంటున్నాడు, అది మనం ఎవరి కళను ఎవరు కాదంట. వైసీపీ వాళ్ళ కళ అది, వైసీపీ నాయకులు కార్యకర్తల కళ అవుతామని. అది 100% అది వాళ్ళ కళలాగానే మిగిలిపోద్ది తప్పితే నిజం అవ్వదు. కళ్ళలాగే మిగిలిపోయిద్దని మీరు అంటున్నారు. ఇది కళ కాదు, మేము నిరూపించి చూపిస్తాం అంటున్నారు కదా బాబాయ్ మరి. అది చెప్పాను కదా, వాళ్ళ కళకి కళలాగానే మిగిలిపోద్ది అది.